అనంతపురం జిల్లా యాడికిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీనికి పోటీగా వైసీపీ కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులను కూడా అక్కడ మోహరించారు. 144 సెక్షన్ విధించారు. యాడికి వెళ్లేందుకు ప్రయత్నించిన టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డిని పోలీసులు చుక్కలూరు వద్దే అడ్డుకున్నారు. జగన్ వ్యాఖ్యలపై జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. జగన్ అనంతపురం జిల్లాలోని రైతు భరోసా యాత్రలో పాల్గొంటున్నారు. అనంతపురం యాడికిలో పరిస్థితిని మనకు వివరించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అక్కడి నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? జగన్ ప్రస్తుతం ఎక్కడున్నారు? ఎక్కడ రైతు భరోసా యాత్ర జరుగుతోంది? శ్రీనివాస్, నిన్న జగన్ చేసిన వ్యాఖ్యలపై అనంతపురంలో పెద్ద దుమారమే రేగిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఏదైతే ఉందో జగన్ వాడిన అసభ్య ప్రచారంపై ఉవ్వెత్తున నిరసనలు వెళ్తున్నాయి. అనంతపురం జిల్లా వ్యాప్తంగా జగన్ దిష్టిబొమ్మలు దగ్ధం కార్యక్రమం చేపట్టారు. మరోవైపు ఏదైతే ఉందో తెలుగు చంద్రదండ అయితే డైరెక్ట్గా జగన్ యాత్రను అడ్డుకోవాలని పిలుపునిచ్చింది. మరోవైపు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించిన సమయంలో పోలీసులు అడ్డుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం మేరకు ఏదైతే ఉందో యాడికిలో కొద్దిసేపటి క్రితమే పోలీస్ బందోబస్తు నడమ జగన్ 3వ రోజు యాత్ర ప్రారంభమైంది. అయినప్పటికీ ఎప్పుడు ఏం జరుగుతుందన్న టెన్షన్ ఒక వాతావరణం యాడికిలో నెలకొని ఉంది. ప్రస్తుతానికి అక్కడున్న టీడీపీ కార్యకర్తలు అయితే అక్కడి నుంచి పంపించి వేయగలిగారు మాత్రం. అయితే పోలీసులు ఎటువైపు నుంచి ఏ ఉపద్రవం వస్తుందో ఒక టెన్షన్ లో పోలీసుల్లో ఉన్నారు. మరోవైపు ఈ రోజు ఉదయం ఏదైతే ఉందో జగన్ బస చేసిన యాడికి ప్రాంతంలో ఇటు టీడీపీ అలాగే వైకాపా కార్యకర్తలు పెద్ద ఎత్తున పోటీ బైక్ ర్యాలీలు నిర్వహించాయి. ఈ సమయంలో ఇరు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఒక చోటుకి చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యాడికి ప్రాంతంలో అలాగే 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. ప్రతిభ కొద్దిసేపటి క్రితం వేరవుతున్నారు. ధర్మవరం పెనుగొండలో స్వయంగా ఎమ్మెల్యేలే దిష్టి బొమ్మ దగ్ధం కార్యక్రమం పాల్గొన్నారు. అలాగే నిన్న మంత్రులు అయితే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పరిస్థితి ఉంది. ఒక విద్యావంతుడు అయిన జగన్ ఇలాంటి మాట్లాడడం అతని మూర్ఖత్వానికి అలాగే అతని సైకోతనానికి అద్దం పడుతుందని చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ యాడికిలో జగన్ రైతు భరోసా యాత్ర ఉద్రిక్త నడుమ జరుగుతుంది. ప్రతిభ, అయితే శ్రీనివాస్, ఎక్కడైతే రైతు భరోసా యాత్ర జరుగుతుందో అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారా టీడీపీ కార్యకర్తలు? రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
డౌన్